రాజకీయాలకు అతీతంగా నగర అభివృద్ధిపై దృష్టి పెట్టామని విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలిపారు. జీవీఎంసీ పరిధి 24వ వార్డు సత్యం జంక్షన్ జాతీయ రహదారిపై 3 చోట్ల గ్రీన్ బెల్ట్ అభివృద్ధిలో భాగంగా కంచె నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. స్థానిక వైసీపీ కార్పొరేటర్ సారి పద్మతో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ప్రజలు చెల్లించే పన్నులు ఇకపై స్థానిక అవసరాల కోసం చేపట్టే పనుల కోసం వినియోగించే విధంగా విధాన నిర్ణయం చేయబడిందని తెలిపారు. ఈ అభివృద్ధి పనులకు దాదాపు 60 లక్షల రూపాయల వ్యయం ఖర్చు చేయనున్నారన్నారు. రోజు ఒక 3 వర్క్లు సుమారు 59 లక్షల రూపాయలతోటి నేషనల్ హైవే పక్కన గ్రిల్స్ ఏర్పాటు చేయటము. ఎందుకంటే గ్రీనరీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. జీవీఎంసీ దీనికి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఇక్కడ వర్క్స్ శాంక్షన్ చేయించడానికి కారణమైన కార్పొరేటర్ గారు పద్మారెడ్డి గారు, అట్లాగే ఇంకా మిగిలిన టీడీపీ నాయకులు, బీజేపీ, జనసేన నాయకులు అందరూ కూడా రావటం జరిగింది ఈ కార్యక్రమానికి. ఇది మంచి కార్యక్రమాలు ఏదైతే జరుగుతున్నాయో అభివృద్ధి దానికి గురించి వచ్చినప్పుడు పార్టీలతోటి సంబంధం లేదు. అన్ని పార్టీలు కలిసి విశాఖపట్నము నగరం అభివృద్ధి చేయడానికి తోడ్పాటు చేస్తున్నారు. చాలా సంతోషము. అందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదములు తెలియజేసుకుంటూ ఈ జీవీఎంసీ ఇంకా చాలా పెద్ద ఎత్తున వర్క్స్ కూడా శాంక్షన్ చేసి విశాఖపట్నాన్ని మంచి సుందరీకరణ చేసేటట్టు జీవీఎంసీ ప్లాన్స్ కూడా వేయటం అనేది సంతోషకరమైన విషయము. అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. 4వ వార్డులో మన ఎమ్మెల్యే గారు విష్ణుకుమార్ రాజు గారి ఆధ్వర్యంలో ఇక్కడ 24వ వార్డులో ఒక 3 వర్కులు శాంక్షన్ అయినాయి. 3 కలిపి ఇంచుమించు 55 లక్షల వరకు ఉంది. గ్రిల్స్ ఏర్పాటు చేయడం, పర్యావరణానికి చుట్టుపక్కల రోడ్ల పక్కన ఏదైతే మనకి ఆహ్లాదంగా కనిపించడానికి మనకి గ్రీనరీస్ కోసం ప్రత్యేకించి గ్రిల్స్ ఏర్పాటు చేయడం మన జీవీఎంసీ నుంచి చాలా సంతోషకరం. ఆ కార్యక్రమంకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎమ్మెల్యే గారు విష్ణుకుమార్ రాజు గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మన వార్డులో ప్రతి కార్యక్రమానికి కూడా మనకి ప్రతి విషయంలో కూడా ఎమ్మెల్యే గారి తోడ్పాటుతోని మన జీవీఎంసీ వర్కులు ప్రజలందరూ ఆదరణతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.